ప్రెజెంట్ అయితే చాలా స్మూత్‌గా నడుస్తుందండి. ఈ కనుంపెళ్లి అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఆ విషయం తెలిసింది. దాని మీద ఇంకా నేను పూర్తి వివరాలు తీసుకోవాల్సుంది. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఉన్నాడో, మా ఇంటి చుట్టూ రౌడీలు ఉన్నారు, కర్రలు పట్టుకున్నారు. కనీసం ఇంట్లోంచి బయటకొచ్చే పరిస్థితి లేదు. మేము ఓటు వేయడానికి హక్కు లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆ సమాచారం మనకు సుమారు 7 గంటల సమీపంలో మనకు ఆ సమాచారం వచ్చిందండి. మనం సఫిషియెంట్‌గా ఒక సీఐ స్థాయి అధికారిని ఆయనకి సెక్యూరిటీగా ఏర్పాటు చేసి, ఒక పెట్రోలింగ్ వెహికల్ ఇచ్చి, ఆయన మొత్తం మండలం అంతా కూడా స్వేచ్ఛగా తిరగటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. సో, ఇక్కడైతే మాత్రం నల్లపెండపల్లె, ఎర్రబెల్లి దీనికి సంబంధించి కూడా ఏదైతే ఓటర్ షిఫ్టింగ్ జరిగిందో, దానికి సంబంధించి కూడా కొందరు ఓటర్లు రావడానికి అవకాశం లేదు. కేవలం అడ్డుకుంటున్నారు అనుకుంటే ఈ ఎస్పెషల్లీ ఈ 2 గ్రామాలకు చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నారు. సార్, ఆరోపణలకు ప్రత్యారోపణలు అనేది రాజకీయ పార్టీ వారి వంతండి. మనకు ఏదైనా టాంజిబుల్, వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనం ఖచ్చితంగా స్పందిస్తాం. ప్రతి ఒక్క పౌరుడి కూడా స్వేచ్ఛగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా మనం తోడ్పాటు కల్పిస్తాం. ఉదయం నుంచి ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి భద్రత తీసుకుంటారు? అదనపు బలగాలను రప్పిస్తున్నారా? బలగాలు సఫిషియెంట్‌గా ఉన్నాయండి. ఎక్కడైతే కొంచెం మరి జరిగిందో దాన్ని బట్టి సఫిషియెంట్‌గా వెంటనే మనం ఏదైనా జరిగిన వెంటనే కూడా వితిన్ లెస్ దాన్ 5 మినిట్స్ మనం స్పందిస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందనుకోవచ్చు? సుమారుగా 30-40% జరిగి ఉండొచ్చని మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం.